పార్టీ స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారము. ఈరోజు కామదాహం అంటే అందరికీ మరొకసారి వివరిస్తున్నాను. కాముడి అంటే మన్మధుడు. మన్మధుడు అంటే కుమారుడు. తపస్సును భంగం చేయడానికి మన్మధుడిని భస్మం చేస్తాడు. అదే కాముడు అంటే మన్మధుడు అన్నట్టు. అది ఒకటి. పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుడు కొడుకు ప్రహ్లాదుడు భక్తుడు. హిరణ్యకశ్యపుడు విష్ణు భక్తుడు, కానీ తండ్రికి ఇష్టం ఉండదు అని ద్వేషి అన్నట్టు హిరణ్యకశ్యపుడు. అందుకనే ఆయనే ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ఉపాయాలు చేస్తాడు, కానీ దేవుని భక్తుడు కాబట్టి ఆయనకు ఏది నష్టం చేయదన్నట్టు. చివరికి హోళిక ఎవరంటే ప్రహ్లాదుని మేనత్త, హిరణ్యకశ్యపుని సోదరి. ఆమె ఇట్లా కామదహనం చేసి ఆమె ఒళ్ళో కూర్చుండబెట్టుకుంటుంది ప్రహ్లాదుని. ఆయన సంహరించడానికి ఈ కామదహనం చేస్తారు. కానీ ఆ భగవంతుడు ప్రహ్లాదుని యందు ఉన్నాడు కాబట్టి హోళిక కాలిపోతుంది, కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాదు. ఇది హోళిక అంటే చెడుపై మంచి ఎట్లా గెలుస్తుందో ఇది నిరూపిస్తుంది అన్నట్టు. అలాగే మన పురాణాల ప్రకారం ఏదైనా కానీ మన సంప్రదాయాలకు మనము తలవంచాలి, మళ్ళీ సంప్రదాయాలను చక్కగా పాటించాలి. ఇది హోళికా దహనం ప్రాముఖ్యత అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నమస్తే అన్న, మీరు వాయిస్. అందరికీ నమస్కారం. 52వ డివిజన్ నుంచి మన వాసవి నగర్ వాస్తవ్యులచే రాముడి దహనం అంటే మంచిపై చెడుపై మంచి గెలిచిన రోజు కాబట్టి హోలీ ముందు రోజు జరుపుకునే కాముడి దహనం మన కళ్యాణ్ నగర్ నుండి వాసవి నగర్ వాస్తవ్యులచే జరుపుకోవడం జరిగింది. హోలీ ప్రాముఖ్యత గురించి మంచి విశేషంగా చెప్పింది, మెసేజ్ ఇచ్చింది. ఇంతకు మించి హ్యాపీ హోలీ అందరికీ. ఇంకో వాయిస్ ఇస్తారా అన్న మీరు? వెయ్యాలి